Birla Open Minds International School, Karimnagar. Nursery to grade 8th with IIT NEET Foundation. AC Campus, Dan Residential. Admission lu jaruguchunnami. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఓట్ల లెక్కింపు పకడ్బందీగా చేపట్టేలా చర్యలు చేపడుతున్న జిల్లా యంత్రాంగం. ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులతో ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్ష. టీసీసీ కార్యాలయంలో జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి. నివాళులర్పించిన పలువురు కాంగ్రెస్ ప్రముఖులు. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులను సత్కరించిన వెంకట్ ఫౌండేషన్. 10వ తరగతిలో 10 GPA సాధించిన విద్యార్థులకు నగదు అందజేత. సెమ్స్ ఒలింపియాడ్ లో సత్తా చాటిన మానేరు స్కూల్ విద్యార్థులు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించిన చైర్మన్ అనంతరెడ్డి. ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని భారత ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని సూచించారు. జిల్లాలోని తన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఈఓలు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు జాగ్రత్తలు, సూచనలు జారీ చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఉదయం, సాయంత్రం ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతను పర్యవేక్షించాలని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతితో పాటు అదనపు కలెక్టర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. Good morning, sir. Sir, good morning, sir. Collector Manja. Jean. What, sir? All right. So, where should you look at your sir? Will be? Sir, morning, sir. Dharmapuri, sir. Fine. So all of you are here. So thank you very much. It was just a friends. As both the Honorable EC has mentioned, it's a matter of great pride and satisfaction for us in the country that all of you have performed extremely well in the election. So our congratulations and also our appreciation of the outstanding work done by all of you combined. All DOs with all your police teams who are not here today, but equally good and excellent work done by all. Why we are saying so? Honorable EC mentioned about the violence. This is one election which has been almost violence. The campaigning which we are going through. Also, let me admit that you are all extremely careful. దేశ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూది చెరగని ముద్ర అని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో పండిత్ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతిని పురస్కరించుకొని పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పురమల్ల శ్రీనివాసులు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. పంచవర్ష ప్రణాళికల రూపకర్తగా దేశ అభివృద్ధికి నెహ్రూ చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. నాగార్జున సాగర్, SRSP లాంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. స్వాతంత్ర్యం అనంతరం గుండు సూది కూడా లేని మన దేశంలో భారీ పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రణాళికలు రూపొందించారని కొనియాడారు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేశ అభివృద్ధి కోసం, సమైక్యత కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పద్మాకర్ రెడ్డి, పురమల్ల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేశ మొట్టమొదటి ప్రధానమంత్రిగా 2 పర్యాయాలు ప్రధానమంత్రిగా మరి దేశ అభివృద్ధికి కృషి చేసినటువంటి
పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మరి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో స్వాతంత్ర అనంతరం 10% కూడా అక్షరాభ్యత లేనటువంటి పరిస్థితులలో, అదేవిధంగా చాలా గ్రామాలకు విద్యుత్తు లేనటువంటి పరిస్థితులలో మరి ఆ దేశ ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళికలతోటి ఈ దేశాన్ని అభివృద్ధి పరిచినటువంటి ఘనత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. అదేవిధంగా వారి ఆశయ సాధన మరి వారి తదనంతరం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ వారంతా కూడా ఈరోజు దేశానికి రాహుల్ గాంధీ వారి ఆశయ సాధన కోసం కంకణబద్ధులపై పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వారు ఏదైతే ఈ దేశ సర్వముఖాభివృద్ధి కోసం కృషి చేశారో వారి ఆశయ సాధన కోసం మేము కంకణబద్ధులపై పనిచేస్తామని, వారి ఆశయ అడుగుజాడల్లో నడుస్తామని వారి వర్ధంతి సందర్భంగా ప్రతినబూని ఈ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మరి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చాచా నెహ్రూ, మొట్టమొదటి భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు 1964 మే 27 తారీఖు వారు చనిపోవడం జరిగింది. ఆ రోజును పురస్కరించుకొని ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఒక పంచవర్ష ప్రణాళికలతో ఈరోజు ఈ దేశాన్ని ఒక గుండె సూది నుంచి ఈరోజు గడ్డపార దాకా తయారు చేస్తున్నామంటే అది వారి యొక్క పారిశ్రామిక యొక్క అభివృద్ధికి నిదర్శనం కూడా ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను. అదేవిధంగా హరిత విప్లవంతో ఈ దేశంలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా విద్యారంగాన్ని చూసినట్టయితే ఈరోజు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, అదేవిధంగా ఎన్నో యూనివర్సిటీలు స్థాపించి ఈరోజు మన దేశంలో ఇంత అభివృద్ధి విద్యా కార్యక్రమంలో ఉన్నది అంటే అది జవహర్లాల్ గారి యొక్క గొప్పతనం కూడా ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను. ప్రధానమంత్రి 2 పర్యాలుగా చేసి దేశ అభివృద్ధికి కృషి చేసి అందరికీ మన్నలు ఉండే విధంగా పంచవర్ష ప్రణాళికల ద్వారా ఎన్నో పనులు చేపట్టి అందరి ముందు చెప్పుకునే విధంగా ఈరోజు దేశానికి ఒక గులాబీ పువ్వుగా మన అందరి ముందు ఉన్నాడు. దాన్ని గాను అందరు ఆచరణ తీసుకొని రేపు రాబోయే భవిష్యత్తులో ఆ రోజు అప్పటి నుండి ఇప్పటి వరకు మన చాచా నెహ్రూ ద్వారా ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత ఈ రోజు జరగబోయేది రాహుల్ గాంధీ రాబోతుండు. విద్యార్థులు లక్ష్యాన్ని సాధించే వరకు అహర్నిశలు శ్రమించారని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరంలోని బొమ్మకల్ బైపాస్ రోడ్ లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంప వజ్రమ్మ విద్యా పురస్కార్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 10 GPA సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికి 3000 నగదు గోల్డ్ మెడల్ ను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. విద్యార్థులను తల్లిదండ్రులు ఎల్లప్పుడూ ప్రోత్సహించాలని, తద్వారా వారు మంచి ఫలితాలు సాధిస్తారని కలెక్టర్ అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించారని గుర్తు చేశారు. విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో ముందుకెళ్లాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, పెద్దపల్లి అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, వెంకట్ ఫౌండేషన్ ప్రతినిధులు, సివిల్స్ ర్యాంకర్లు నందాల సాయి కిరణ్, కొలనుపాక సహనా, వెంకట్ ఫౌండేషన్ చైర్మన్ గంప వెంకట్, వైస్ ప్రెసిడెంట్ జయరాములు, సెక్రటరీ సతీష్ కుమార్, నాగరాజు, వెంకట్ ఫౌండేషన్ ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే అబ్బాయికి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు, అమ్మాయిలకి ప్రభుత్వ పాఠశాలలో పెట్టుకుంటారు. ఇక్కడ టీచర్స్ ఉన్నారు కాబట్టి కొంత వాటిని ఒప్పుకుంటారు. సో ఈరోజు యు ఆర్ నాట్ జస్ట్ 10 GPA హోల్డర్. 10 GPA హోల్డర్ మాత్రమే మీరు కాదు, మీరు ఇలాంటి థాట్ బ్యారియర్స్కి ఛాలెంజ్ చేసిన వారు, మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివి మంచి చేసిన వారు, మీలాగా చాలా మంది స్టూడెంట్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ చదివిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి 10.2 GPA రాలేదు. ఇన్ఫాక్ట్ కరీంనగర్ జిల్లా గురించి మాట్లాడితే 100% రిజల్ట్స్. పర్సనలీ నన్ను అడిగితే నేను 10 GPA కన్నా 100% రిజల్ట్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. సో కాబట్టి మన జిల్లా వాటిని చూస్తే 88 ప్రైవేట్ స్కూల్స్లో 100% రిజల్ట్ ఉంది, 84 గవర్నమెంట్ స్కూల్స్లో 100% రిజల్ట్ ఉంది.
ప్రైవేట్ స్కూల్లో ఫీజు చూడండి, పర్ ఇన్వెస్ట్మెంట్ పర్ స్టూడెంట్ పర్ డే ఇన్వెస్ట్మెంట్ చూడండి, అండ్ గవర్నమెంట్ స్కూల్లో పర్ స్టూడెంట్ పర్ డే ఇన్వెస్ట్మెంట్ చూడండి. అక్కడే మీకు తేడా తెలుస్తుంది. ఎంత తేడా అయినా మీ పర్ఫార్మెన్స్ మాత్రం ఆన్ పార్. సో కాబట్టి మీ పేరెంట్స్కి, మీ టీచర్స్కి నా తరఫు నుంచి వచ్చిన విజ్ఞప్తి, మీకు ప్రైవేట్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ చదివిన వాళ్ళకి వచ్చిన 10% ఫెసిలిటీస్, ఎంకరేజ్మెంట్, సపోర్ట్ ఇస్తే యూ విల్ పర్ఫార్మ్ 100 times better. సో ఇది నేను కూడా ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివాను. చదివితే మన నల్లలో ట్యాప్ వాటర్ రాకపోవచ్చు 7 రోజులు. అంటే 5 o'clock వేసుకొని బాత్కి పోవాలి, లేట్ చేశానంటే వాటర్ రాదు. కానీ అదే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివిన ఇంజనీరింగ్ చూస్తే చాలా టిప్గా ఉంటారు. కానీ కొన్ని కన్స్ట్రెంట్స్ డెఫినెట్లీ గవర్నమెంట్లో ఉంటుంది. But that is what gives you the strength to endure and the courage to struggle. So you 10 pointers ఉన్నారు. తప్పకుండా మీ అందరూ లో కాస్ట్ రేట్ ఆ ఛాలెంజ్ ఎంబ్రేసింగ్ ఎబిలిటీ ఉంటుంది నాకు తెలుసు. అయినప్పటికీ along with congratulating all of you, ఒక చిన్న స్ట్రాటజీ వార్నింగ్ కూడా షేర్ చేయాలని అనుకున్నా. ఎందుకంటే మనం 10th ఎగ్జామ్ రాసేటప్పుడు అందరూ చెప్తారు దిస్ ఇస్ ది ఎగ్జామ్, దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ లైఫ్, కానీ అది కరెక్ట్ కాదు. 10th తర్వాత ఇంటర్వ్యూలు చూస్తే ఏ స్టూడెంట్ 10 or 10 జీపీఏ తీసుకొని ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది 10th క్లాస్ వరకు అదే ప్రాక్టికల్స్లో అయిపోయారు. ఏరప్పుడు ఇంటర్మీడియట్ వస్తారు, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ రకరకాల కోర్సులు మనం కనిపిస్తూ ఉంటాయి. అక్కడ బాబు రీసెర్చ్ ఇప్పుడు ఇంకో 10 నెలల తర్వాత ఏం కావాలనుకుంటా ఉంటాము, ఏం కావాలనుకుంటా ఉంటాము అని పట్టుకొని మనం ఎంపీసీ చేయాలా, బైపీ చేయాలా, సీసీ చేయాలా, హెచ్ఈసీ చేయాలా, ఏం చేయాలో తీసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. నా కోరిక మీరు ఏంటి అంటే ఏ నిర్ణయం మీరు తీసుకుంటారో దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆ నిర్ణయం మీకోసం మాత్రమే ఉండాలి. మీకు మ్యాథ్స్లో కోరుకున్నారు సబ్జెక్ట్ మీకు తెలిసి నాకు సైన్స్లో బాగా చాలా ఫాస్ట్ ఉన్నారు, సైన్స్లో కోరుకున్నారు, ఆర్ట్స్లో చాలా యాక్టివ్గా ఉన్నారు, అని మీకే తెలుసు. అట్లాంటి మా నాన్నగారు చెప్పారు డాక్టర్ గారు బైపీసీ ఇంజనీర్ అవుతాం, ఇలా బైపీసీ ఇంజనీర్ అవుతాం, చదువుకో కష్టం చెప్పుకోవాలంటూ రాలేదు. మా అమ్మగారు చెప్పారు, మా నాన్నగారు చెప్పారు ఎంపీ చేయమని చెప్పారు, ఎంపీ చేయాలి బాబు, ఎంపీ చేయలేదు. ఈరోజు చూసిన తర్వాత ఫిజిక్స్ మ్యాథ్స్ కుస్తీ పడలేక ఇబ్బంది పడతాం. అయితే మా క్లోజ్ ఫ్రెండ్ ఎంపీ చేయలేకపోతే బాగా ఆలోచనైపోతాం, ఇట్లా ఉంటాం. దేశవ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ సెమ్స్ ఒలింపియాడ్ టెస్ట్ లో మానేరు పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. సెమ్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో చేపట్టిన పరీక్షకు ఆత్రేయ అద్వితీయ ప్రతిభ కనబర్చి ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించగా కాజల్, లాస్యప్రియ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ పొందారు. వహీదునిసా ఆల్ ఇండియా 2వ ర్యాంక్ సాధించగా దీక్షిత్, పరీక్షిత్, సారథిలు స్టేట్ 2వ ర్యాంక్, అక్షయ, అరవింద్ రెడ్డి, సాత్విక్ రెడ్డి, సంజన్ తేజ్లతో పాటు స్టేట్ 3, 4, 5, 6, 7 ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టేట్ లెవెల్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను చైర్మన్ ఖడారి అనంతరెడ్డి ఘనంగా సత్కరించారు. సెమ్స్ ఒలింపియాడ్ పరీక్షలో మానేరు విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ర్యాంకులను కైవసం చేసుకోవడం గర్వంగా ఉందని మానేరు విద్యా సంస్థల చైర్మన్ ఖడారి అనంతరెడ్డి అన్నారు. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులలో జరిగే పరీక్ష భవిష్యత్తులో జరిగే పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థల డైరెక్టర్లు ఖడారి సునీతారెడ్డి, ఖడారి కృష్ణారెడ్డి, ఖడారి శ్వేతారెడ్డిలతో పాటు ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా మానేర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ నుండి పార్టిసిపేట్ అయినటువంటి విద్యార్థులకు జాతీయ స్థాయి ర్యాంకులు మరియు స్టేట్ ర్యాంకులు, జోనల్ ర్యాంకులు కూడా రావడం జరిగింది. ఇందులో జాతీయ స్థాయి ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ మరియు సెకండ్ ర్యాంక్ రావడం నాకు గర్వంగా ఉంది. అదే మాదిరిగా స్టేట్ ర్యాంకులో 1st, 2nd, 3rd, 4th, 5th, 1
టాప్ ర్యాంక్స్ ఇంచుమించుగా ప్రతి క్లాస్ నుండి 6th, 7th, 8th, 9th, 10th అన్ని క్లాసుల నుండి ర్యాంకులు సాధించారు. అదే మాదిరిగా జోనల్ ర్యాంక్స్ కూడాను సాధించారు. అయితే ఈ ఫలితాలను చూస్తే కనుక మా పిల్లల యొక్క ప్రతిభ కేవలం ఒక మానేర్ స్కూల్కే పరిమితం కాలేదు. జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో కూడా వాళ్ళ ప్రతిభను కొనియాడాల్సిన అవసరం ఉన్నది. చాలా అద్భుతంగా వాళ్ళు చూపించారు, అద్భుతంగా వాళ్ళు రాణించారు. ఇప్పుడు ఈ కాంపిటీషన్స్ అంటే కేవలం స్కూల్ లెవెల్ కండక్ట్ చేసిన కాంపిటీషన్స్ సరిపోదు. ఇప్పుడు కొన్ని కాంపిటీషన్స్ జిల్లా స్థాయిలో ఉంటాయి, కొన్ని కాంపిటీషన్స్ రాష్ట్ర స్థాయిలో ఉంటాయి, కొన్ని కాంపిటీషన్స్ కేవలం ఒక జాతీయ స్థాయిలో ఉంటుంది. ఇది ఏదైతుందో ఇక్కడ ది కాంపిటీషన్స్ జోనల్ అంటే కొన్ని 3-4 జిల్లాలు కలిపి ఒక జోన్గా, తర్వాత ఒక రాష్ట్రంగా, ఆ తర్వాత దేశవ్యాప్తంగా కూడాను ఈ కాంపిటీషన్స్ను నిర్వహిస్తూ ఉంటారు. అంటే వీటితో పాటుగా మేము వేరే కాంపిటీషన్స్ కూడా NTSC అయితేనేమి, నేషనల్ సైన్స్ కాంగ్రెస్ అయితేనేమి, ఈ సైన్స్ ఫేర్ అయితేనేమి, ఇతరతర ఆల్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జిల్లా స్థాయిలో DO లెవెల్లో పెట్టినా, డైరెక్టర్ లెవెల్లో పెట్టినా, ఏ స్థాయిలోనైనా మా పిల్లల్ని తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాం. వీటితో పాటు మేము గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కూడా మీ అందరికీ తెలుసు, ఇంచుమించుగా ప్రతి సంవత్సరం అన్ని గ్రూప్స్లో, అన్ని స్కూల్స్లో మేము ఒక 100 నుండి 120 ఈవెంట్స్ మేము నిర్వహిస్తాం. అంటే కేవలం ఓన్లీ కరికులర్ థింగ్సే కాకుండా ఎక్స్ట్రా కరికులర్, కో కరికులర్ అండ్ ఈవెన్ అన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయాలు ఏవైతున్నాయో, కేవలం లిటరసీ ఎవరు చదవడం రాయడమే కాదు. పిల్లవాడు ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఆల్రౌండ్ అంటే వారి యొక్క ప్రతిభ కొందరికి పాటల్లో ఉంటుంది, కొందరికి ఆటల్లో ఉంటుంది, కొందరికి ఈవెన్ ఇంటెలిజెన్స్ IQ ఎక్కువ ఉండి ఈవెన్ విద్య పట్ల వాళ్ళ IQ ఎక్కువ ఉంటుంది. అంటే ఇలాగా ఒక్కొక్క వ్యక్తికి ఏది అవసరం ఉందో ఆ స్కిల్ మనం డెవలప్ చేసేటువంటి యాక్టివిటీస్ని కనుక మన స్కూల్లో నిర్వహిస్తే తప్పకుండా ఇలాంటి రిజల్ట్ తప్పక సాధిస్తాం. I have topped the SEMS Olympiad by holding a state first rank. I express my heartfelt gratitude for my parents and teachers who have supported me. Even last year I have written this and got a district rank. I'm very proud of my achievement. So I believe that consistency and discipline were key to success. Every one of us have potential to achieve great things if we are willing to put in the effort. And finally, thanks to my management. Thank you. Good morning. I myself am Harshvardhan from class 10, Maner Central School. First of all, I would like to thank Mr. Anant Reddy sir for providing me such opportunities. I got 480 out of 500 in CBSE with 96%. Then I would like to thank my principal Raju Chako sir and all my teachers who supported me and who encouraged me to score that much percent, which is like huge one. కరీంనగర్లోని పలు ఆలయాల్లో సంకష్ట చతుర్దశిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ మేరకు నగరంలోని అశోక్ నగర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సంకష్ట చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలతో పాటు భజనలు చేశారు. అనంతరం అమ్మవారి ఆలయంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ తో పాటు కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. गणेश विद्या गायत्री छंदः श्री महागणपतिर्देवता ओम गं गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधारिणी तथञ्चवर्णं हस्ते बिभ्राणभूषकध्वजं रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्तानुकम्पिनं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं च हृद्यादो प्रकृतेः पुरुषात् परम् एवं ध्यायति यो नित्यं स योगी योगिनां वरः. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.